ఈ సంఘటన జరిగింది కేరళలోని మల్లాపురం జిల్లా కాలికావు ప్రాంతంలో. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత మీరు పక్క అయితే ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు ఉమ్ముల్ సాహిరా. ఇక్కడ ఈ స్టోరీలో ఈమెదే ముఖ్య పాత్ర. ఈ ఉమ్ముల్ సాహిరా అనే ఈమె ఒక లేత వయసు అందగాడిని ఇష్టపడింది. ఆ అందగాడి పేరే సాహిరా జైమన్. వయసు 37 ఏళ్ళు. అయితే ఉమ్ముల్ సాహిరా వయసు 42 ఏళ్ళు. ఎటు చూసిన 5 ఏళ్ళు చిన్నవాడే సాహిరా జైమన్. అయితే ఉమ్ముల్ సాహిరా ఆ అందగాడిని చూసి పడిపోయిందంట. అందుకే తన భర్త అయినటువంటి మహమ్మద్ అలీని చంపేనికే కుట్ర పన్నింది. అయితే వీళ్ళకి పెళ్ళయి 30 సంవత్సరాలు అయినప్పటికీ, చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్ళకి 2 పిల్లలు అయితే ఉన్నారు. రాను రాను మరి మహమ్మద్ అలీ బోరొచ్చాడేమో కానీ ఇతడిపై సాహిరా జైమన్ మీద ప్రేమ పెంచుకుని మహమ్మద్ అలీని మరణ ఉదంతానికి పాల్పడింది. 2018 సెప్టెంబర్ 21 తారీఖున వాళ్ళ ఇంట్లో మహమ్మద్ అలీకి ఉమ్ముల్ సాహిరా అన్నం పెట్టింది. అన్నం తిన్న 5 నిమిషాలకే అలా పడిపోయాడు. సాహిరా జైమన్, ఉమ్ముల్ సాహిరా ఇద్దరు కలిసి కుట్రమని అన్నంలో విషం ఇచ్చి అతన్ని హతమార్చడం జరిగింది. అయితే అతడు మరణించడంతో వాళ్ళ ఫ్యామిలీ అతడు గుండెపోటుతో మరణించి ఉంటాడు అని అంత్యక్రియలు ప్రారంభించారు. అంత్యక్రియలు ప్రారంభించే సమయంలో తన భార్య అక్కడ కనిపించడం లేదు. ఎక్కడ కూడా కనిపించకపోవడంతో, తన ఆచూకీ ఎక్కడ కనిపించకపోవడంతో అందులో పిల్లలు ఒక్కరు కూడా లేరు. పిల్లలతో సహా చంపైంది. అప్పుడు ఫ్యామిలీకి అనుమానం వచ్చింది. దాంతో వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోస్టుమార్టంలో చేసిన శివ పరీక్షలు అతడు తినే అన్నంలో విషం ఇచ్చారు అని అక్కడ డాక్టర్లు చెప్పాడు. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే సాహిరా జైమన్ మహాతల్లి ఉమ్ముల్ సాహిరా ఇద్దరు కూడా దూరంగా పారిపోయారు. ఒకరొక చోట ఉంటే ఇంకొక చోట ఉన్నారు. సాహిరా జైమన్ తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో దొరికాడు. అదేవిధంగా ఉమ్ముల్ సాహిరా దండిగల్ రాష్ట్రంలో కనిపించింది. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి శిక్ష విధించారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఉమ్ముల్ సాహిరా జైమన్ను ఎలా ప్రేమించిందో తెలుసా? ఉమ్ముల్ సాహిరాకు ఒకరోజు అత్యధిక అవసరంగా ఒక 5,000 అవసరం ఉండేనట. అయితే ఆ 5,000 అమౌంట్ సాహిరా జైమన్ పతనంతిట్టలో ఉంటాడు. అయితే అతను బాగా మనీ ఇస్తూ ఉంటాడంట వేరే వాళ్ళకి. అయితే ఈమెకు కూడా మనీ ఇచ్చాడంట. అంటే వడ్డీతో ఇస్తారులే అండి, ఎవరైతే ఊరికే ఇవ్వరు, అందరికీ వడ్డీలకి పైసలు ఇచ్చేవాడంట. అయితే సాహిరా కూడా జైమన్ అప్పుగా 5,000 అడిగింది. అయితే 5,000 అయితే ఇచ్చాడు సాహిరాకు. అయితే సాహిరాకు 5,000 ఇవ్వాల్సి వచ్చింది. కానీ సాహిరా దగ్గర ఆ మనీ లేవు. దాంతో జైమన్ అడిగాడు, నాకు అమౌంట్ ఇవ్వాలి అంటే, నా దగ్గర అమౌంట్ అయితే ప్రస్తుతానికి లేవు. ఆ మాటకు జైమన్, పైసలేముందులే, నీ అందం ముందు పైసలు చిన్నపోతావి అన్నాడంట. అందుకే ఆమె అతడిపై ప్రేమ పెంచుకుంది. అందులో అతడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడట. అందుకోసం అతడిపై బాగా ప్రేమ పెంచుకున్నదంట ఈ స్వప్న సుందరి. అయితే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్.